హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ, మనకి ఇండియాలో ఏ టైంలోనైనా ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా కనిపిస్తూ ఉంటారు. ఈవెన్ మిడ్‌నైట్ 11, 12కి కూడా విపరీతంగా కనిపిస్తూ ఉంటారు. కానీ అమెరికాలో మనకి జనాలను చూడాలంటే చాలా కష్టం. నాకు అమెరికాకొచ్చిన కొత్తల్లో చాలా సార్లు అనిపించింది. ఏంటి ఇక్కడ మనుషులే కనిపించరు బయట. ఎందుకు బయటికి రారసలా? లెగిస్తే కార్లు తప్పితే ఇంకేం కనిపించవు అని మీకెప్పుడైనా అనిపించిందా? నాకైతే చాలా సార్లు అనిపించింది ఇక్కడికొచ్చిన కొత్తల్లో. దీని గురించి నేను ఆలోచించంగా, చూడంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతకంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, అమెరికాలో జనాలు రోడ్ల మీద మనకి చాలా తక్కువగా కనిపిస్తుంటారు. ఎక్కడో న్యూయార్క్ సిటీ లాంటి సిటీల్లోనో, లేకపోతే బిజీ సిటీల్లోనో, అది కూడా కొన్ని ఏరియాస్‌లో మాత్రమే, అది కొంత టైం వరకు మాత్రమే మనం మనుషులను చూడగలుగుతాం. రిమైనింగ్ ఎక్కడైనా సరే, ఏ స్టేట్‌లోనైనా సరే, మనం రోడ్ల మీద జనాలను అస్సలు చూడలేము. చాలా తక్కువ. ఇక పల్లెటూళ్ళు లాంటి వాటికి, చిన్న చిన్న టౌన్‌లకెళ్తే అసలు కష్టం అనమాట. కంటికి కనిపించరు మనుషులు. అసలు ఇక్కడ మనుషులు ఉంటున్నారా లేదా అనే డౌట్ కూడా వస్తుందనమాట. ఏ పెద్ద పెద్ద షాపుల్లోకెళ్తేనో అక్కడ మనకు మనుషులు కనిపిస్తారు. అసలు ఎందుకు ఇక్కడ రోడ్ల మీద జనాలు తిరగరు? మనకి ఇండియాలో లాగా ఇక్కడ ఎందుకు ఉండరు బయట? ఎందుకు కనిపించరు అంటే, నాకు తెలిసిన ఫస్ట్ విషయం డిస్టెన్స్. ఇక్కడ ల్యాండ్ చాలా ఎక్కువండి. దానికి తగ్గట్టుగానే ఇల్లు చాలా దూరంగా ఉండేవి ఫస్ట్‌లో. ఇప్పుడు అంత కమ్యూనిటీస్ అంతా ఏర్పడ్డప్పటికీ కూడా మనకి ఏది కావాలన్నా ఇక్కడ ఒక గ్రాసరీ స్టోర్‌కి కావాలన్నా, లేదంటే ఇంకోటి ఏదన్నా తెచ్చుకోవాలన్నా, మనకి ఇండియాలో అయితే ఏంది, ఒక 4 అడుగులేస్తే చిన్న చిన్న షాపులు, కిరాణా కొట్లో, లేకపోతే ఒక టీ బంకులు అన్నీ ఉంటాయి. ఎంత పల్లెటూరైనా కూడా మ్యాక్సిమం మనకి ఒక 2 మినిట్స్ నడిస్తే చాలు వచ్చేస్తాయి. కానీ అమెరికాలో మనం గ్రాసరీస్ తీసుకోవాలన్నా, ఏదన్నా చిన్న చిన్న షాపులకి వెళ్ళాలన్నా, నడిచెళ్ళేంత దగ్గర డిస్టెన్స్‌లో మాత్రం చాలా తక్కువ ప్లేసెస్‌లో ఉంటాయండి. మ్యాక్సిమం బాగా డిస్టెన్స్‌లో ఉంటాయన్నమాట. సో, దానికోసం అని చెప్పి అంతంత దూరాలు నడవలేరు. అందుకని బయటికి రారు ఇక్కడ జనాలు. లెగిస్తే కనుక ఇంట్లో నుంచి బయటకొస్తే ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో తేలుతారు తప్ప మనకి రోడ్ల మీద కనిపించరనమాట. మెయిన్‌గా ఆ డిస్టెన్స్ వల్లే. ఆ దూరం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మేముండే ప్లేస్‌లో అనుకోండి, మాకు ఒక 5 నిమిషాలు నడిస్తే షాపులన్నీ వచ్చేస్తున్నాయి. కానీ ఇట్లా అన్ని చోట్ల ఉండదు. చాలా రేర్ ప్లేసెస్‌లో ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళు టెక్సాస్ లాంటి, జార్జియా లాంటి స్టేట్స్‌లో అడిగినప్పటికీ కూడా వాళ్ళు చెప్పేది, మాకు అట్‌లీస్ట్ 10-15 మైల్స్ వెళ్ళాలి. మాకు గ్రాసరీ స్టోర్ కావాలంటే, లేదంటే అట్‌లీస్ట్ 3 మైల్స్ బాగా దగ్గర పక్కనే ఉందనుకుంటే 3 మైల్స్ వెళ్ళాలంట. అంత డిస్టెన్స్ ఉంటుంది. అంత డిస్టెన్స్ ఎవ్వరు నడవలేరు కదండీ! ఈవెన్ మనం ఇండియాలో కూడా అంతంత దూరాలైతే నడవలేము. చిన్నగా స్కూటీనో, బైకో వేసుకొని వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ మెయిన్‌గా డిస్టెన్స్ అండి. విపరీతమైన డిస్టెన్స్ ఉంటుంది. ప్రతి చిన్నదానికి మనం అక్కడికి వెళ్ళాలంటే నడిచి వెళ్ళే అవకాశం చాలా తక్కువనమాట. రెండవది వెహికల్స్. సో, ఈ డిస్టెన్స్ కారణంగా ప్రతి ఒక్కళ్ళు వెహికల్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు ఇక్కడ. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా చూడండి, మరి ఇండియన్స్ అన్నా అయితే కొంచెం వాకింగ్‌కో లేకపోతే చిన్న పక్కనే ఉన్న గ్రాసరీ స్టోర్‌కో చిన్నగా నడుచుకుంటా వాకింగ్ అన్నా అయ్యిద్ది అన్నట్లుగా వెళ్తారు గానీ, అమెరికన్స్ అనేవాళ్ళు 5 మినిట్స్ డిస్టెన్స్‌లో ఉన్న షాపుకి కూడా నడిచి వెళ్ళరు. మాక్సిమం వాళ్ళు కార్ల మీద డిపెండ్ అయిపోతుంటారనమాట. ఎందుకు అనంటే, ఇక్కడ ఫ్యూయల్ రేట్స్ అంటే గ్యాస్ రేట్లు, పెట్రోలు రేట్లు కంపేర్ టు ఇండియాతోటి కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువ. చాలా చీప్. ఇప్పుడు రేట్లు పెరిగినాయి గానీ, మేమొచ్చిన కొత్తల్లో అయితే $2, $2.50 1 గ్యాలన్. ఆల్మోస్ట్ 3 లీటర్స్ వస్తుంది. 3 లీటర్స్ మనకి $2.50 కంటే చాలా చీపు ఇక్కడ. సో, అందువల్ల ప్రతి ఒక్కళ్ళు గ్యాస్ చాలా చీప్‌గా దొరుకుతుందని చెప్పి వెహికల్స్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయేవాళ్ళు. ఏ డిస్టెన్స్‌కి ఎంత మనకి వేరే స్టేట్‌కి వెళ్ళాలన్నా కూడా ఫ్లైట్ చార్జెస్ ఎక్కువ కాబట్టి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ కార్ల మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు. చిన్న షాపు, మనం చిన్న గ్రాసరీ స్టోర్, ఒక టీ తాగాలి, లేదంటే ఒక పఫ్ తినాలి అన్నా కూడా, లేదు ఒక కుకీ తినాలన్నా కూడా కొంచెం డిస్టెన్స్‌లో ఉంటాయి కాబట్టి షాప్స్ అన్నీ ప్రతిదానికి కార్ మీద డిపెండ్ అయ్యి, వెహికల్స్ మీద డిపెండ్ అయ్యి వెళ్తూ ఉంటారనమాట. సో, ఇంట్లో నుంచి బయటికి వచ్చారు అంటే కార్‌లో కాలు పెడతారు. ఆ తర్వాత మళ్ళీ ఆ షాప్ ముందు కార్‌లో దిగుతారనమాట. ఇందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ అమెరికన్స్ కార్ల మీద డిపెండ్ అయిపోవడం వల్ల మనకి రోడ్ల మీద జనాలను అనే వాళ్ళని మనం అసలు చూడలేము. ఏ షాపింగ్ మాల్స్‌లోనో, షాపుల్లోనో, లేకపోతే పెద్ద పెద్ద ఈవెంట్స్‌లోనో చూడగలుగుతాము. రోడ్ల మీద పెద్దగా చూడలేము. మూడవది జాబ్స్.
మనకి ఇండియాలో అయితే చాలా వరకు లేడీస్ అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారనుకో, హౌస్ వైఫ్ లాగా పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, హౌస్ మెయింటైన్ చేసుకుంటూ అట్లా ఉండిపోతారండి. ఏ జాబులు అవి చేయకుండా. చాలామంది అలాగే ఉంటాం కదా మనకి ఇండియాలో. కానీ ఇక్కడ ఏంటంటే అమెరికన్స్ ఒకళ్ళు జాబ్ చేస్తే మిగిలిన ఫ్యామిలీ అంతా రన్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళకి హై అండ్ శాలరీస్ ఏమీ రావు. సో మ్యాక్సిమం హార్డ్ జాబ్లే చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఫ్యామిలీలో ఉన్న అడల్ట్స్ అందరూ వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో మార్నింగ్ టు పార్ట్ టైం జాబులు కానీ, ఫుల్ టైం జాబులు కానీ, అవర్లీ బేస్డ్ కానీ ఏమైనా సరే వర్క్ అనేది కంపల్సరీ చేస్తూ ఉంటారు. సో మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు ఏదో ఒక జాబ్లో ఉంటారు కాబట్టి మనకి డే టైంలో మనుషులు అనేవాళ్ళు పెద్దగా కనిపించరు. మనలాగా ఇప్పుడు ఐటీ సైడ్ అనుకోండి, కొంచెం ఇక్కడ శాలరీస్ కొంచెం బెటర్గా ఉంటాయి కాబట్టి ఓకే, మనం సర్వైవ్ అవుతాం. ఒక్కళ్ళు జాబ్ చేసినా ఇండియన్స్ అందరూ ఆల్మోస్ట్ ఇనిషియల్గా అదే స్టేజ్లో ఉంటారు కాబట్టి మనం సర్వైవ్ అవుతున్నాం. బట్ వాళ్ళు ఏంటంటే పార్ట్ టైం జాబ్లు లేదంటే తక్కువ పే వచ్చే జాబ్లు ఎక్కువ చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకళ్ళ ఇన్కమ్ తోటి ఫ్యామిలీ అంతా రన్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. దట్టు మనం ఏంటంటే కొంచెం సేవింగ్స్ చేసుకుంటూ చాలా తక్కువగా బ్రాండెడ్ పెద్దగా బట్టలు కొనడం ఇట్లాంటివి ఏం చేయరు. కొంచెం ఆ లెవెల్ చూపించుకోవాలనుకునే వాళ్ళు చూస్తారులే కానండి. మ్యాక్సిమం మన ఇండియన్స్ అంత విపరీతంగా ఏం ఖర్చు పెట్టరు. ఓ బ్రాండెడ్ వాడేసేయాలి, ఓన్లీ బ్రాండెడ్ వేసుకోవాలి, లేకపోతే ఆర్గానిక్ తినాలి కంపల్సరీ, ఇట్లాంటివి ఉండవన్నమాట. ఏది అవైలబిలిటీలో ఉంటే మన బడ్జెట్లో ఉంటే అదే తీసుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్రతిదీ బ్రాండెడ్ మినిమం బ్రాండ్ వాడుతుంటారనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చేసే పార్ట్ టైం జాబులకి వాళ్ళ ఇన్కమ్కి వాళ్ళ మెయింటెనెన్స్కి అదంతా సరిపోదు. సో ఇక్కడ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది వర్క్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఇంట్లో ఉండే ఎక్స్పెన్సెస్ అన్నీ షేరింగ్లో ఉంటాయి. ఒక రెంట్ కట్టాలన్నా ఏదైనా సరే షేరింగ్లో ఉంటుందన్నమాట. ఎవరి కారు వాళ్ళకు ఉండడము, ఎవరి గ్యాస్ బిల్లు వాళ్ళు మెయింటైన్ చేసుకోవడము, కరెంటు బిల్లు ఇద్దరు కలిపి కట్టుకోవడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అందువల్లే ఇక్కడ చాలా వరకు అందరూ జాబులు చేస్తారు కాబట్టి పార్ట్ టైం జాబ్లో ఫుల్ టైం జాబ్లో ఏ ఒకటి చేస్తుంటారు కాబట్టి మనకి డే టైంలో మనుషులు అనే వాళ్ళని పెద్దగా చూడలేమన్నమాట. వీకెండ్లోకి వచ్చేటప్పటికి వాళ్ళ పనులు వాళ్ళకి చాలా పనులు ఉంటాయి కాబట్టి సరిపోతూ ఉంటాయి, బయటకు పెద్దగా కనిపించదు. నాలుగవది వాతావరణం. అమెరికాలో చాలా స్టేట్లలో ఈ ప్రాబ్లం ఉందండి. మంచు పడుతుంది. మంచు పడ్డన్నాళ్ళు బయటికి రాలేరు. కొన్ని స్టేట్లలో సమ్మర్లో విపరీతమైన హీట్ ఉంటుంది. చాలా అంటే చాలా డే టైంలో అసలు బయటికి రాలేని పరిస్థితి అనమాట. అంత హీట్ ఉంటుందన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో రాలేరు బయటికి. సో ఈ వాతావరణాల కారణంగా ఏంటంటే ఒకవేళ వాకింగ్ అలవాటు ఉన్నా లేదంటే ఇంకొక అలవాటు బయటకు వెళ్ళి తిరిగే అలవాటు ఉన్నా కూడా ఆ టైంలో బయట పెద్దగా తిరగలేరు కాబట్టి జిమ్ములకు వెళ్ళడం లేకపోతే ఇండోర్ వాటికి ఎక్కువ అలవాటు అవ్వడం, ఇండోర్ గేమ్స్కి కానీ ఇండోర్లో చేసుకునే యాక్టివిటీస్కి కానీ ఎక్కువగా అలవాటు అయిపోవడం వల్ల సమ్మర్ వచ్చినా సరే లేదంటే సమ్మర్ ఎక్కువ హీట్ ఉండే ప్లేసెస్లో కొంచెం కూల్ అయినా సరే పెద్దగా బయటికి రారనమాట. ఆ టైంలో ఏదో ఒక గంట బయటకు వచ్చి ఊరికి అట్లా ఉండేసి మనం రోడ్ల మీద వాకింగ్ చేసే వాళ్ళని కూడా చాలా అంటే చాలా తక్కువగా చూస్తాం. ఇక్కడ మ్యాక్సిమం జిమ్ములకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాతావరణంలో వచ్చే చేంజెస్ వల్ల వాళ్ళ అలవాట్లు మార్చుకోలేరు కదండి. దానివల్ల. ఐదవది కల్చర్ ఏంటంటే మెయిన్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకప్పుడు అమెరికాలో జనాలు తక్కువ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ కల్చర్ ఏంటంటే మార్నింగ్ ఇప్పటికి కూడా చాలామంది ఎర్లీ మార్నింగ్ 5కి 6కి అంతా లేస్తారు. అమెరికన్స్ లేచేసి వాళ్ళ పనులన్నీ చేసుకొని మళ్ళీ 7కి అంతా డిన్నర్ ఫినిష్ చేసేసుకొని 8:30కి అంతా పడుకుండిపోతారు వాళ్ళు. అసలు 6 తర్వాత 7 తర్వాత మనం అమెరికన్స్ని చాలా తక్కువ మందిని చూస్తామండి బయట. అంటే నేను చెప్పేది పెద్ద పెద్ద బిజీ ఏరియాల్లో ఉండేటట్లుగా నేను చెప్పలేదు. నార్మల్గా అమెరికన్స్ ఎలా లైఫ్ లీడ్ చేస్తారు అనే దానికి వాళ్ళు 7కంతా వాళ్ళు డిన్నర్ ఫినిష్ చేయాలి కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు 6:30 తర్వాత బయటికి రావడం చాలా తక్కువ. సమ్మర్ టైంలో ఏంటంటే ఏదన్నా అకేషనల్గా లేదంటే ఒక గంట ఎక్స్టెండ్ చేసుకుంటారు తప్ప మనలాగా 11 దాకా 12 దాకా బజార్లో అంటే తిరగరు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే ఒకప్పుడు డిస్టెన్స్ ఎక్కువ ఉండేది కాబట్టి జనాలు తక్కువ ఉండేవాళ్ళు కాబట్టి బయట ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు చేంజ్ చేస్తారో తెలియదు. అందులో వీళ్ళకి గన్స్ చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి ఎవరో చేంజ్ చేస్తారో తెలియదు అనే భయంతో ఎర్లీగా లేకపోవడం, ఎర్లీగా ఫినిష్ చేసుకోవడం డేని, అది అలవాటు చేసుకోవడం వల్ల పెద్దగా బయటకు కనిపించడం అనమాట. ఇప్పటికీ కూడా నైట్ టైం అమెరికాలో బయట తిరగాలి అని అంటే భయపడుతూనే ఉండాలి. నైట్ 9 తర్వాత ఎంత పెద్ద సిటీ అయినా నైట్ 9 తర్వాత అంత సేఫ్ అయితే కాదండి.
ఎవరు ఏ మైండ్ సెట్ తోటి ఉంటారో తెలీదు, ఎప్పుడు ఎవరు ఏది తీసుకొచ్చి ఏం చేస్తారో తెలియదు అనమాట. సో అందువల్ల కూడా మనకి మనుషులు అంత ఈజీగా బయట ఫ్రీగా తిరగరు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రోడ్డు మీద వాకింగ్ చేస్తూ వెళ్తున్నాము, సడన్గా కారులో నుంచి ఎవడో ఒకటి వచ్చి ఏదో ఒకటి చేశాడు, అంటే షూట్ చేయడమే ఏదో చేశాడు అనుకోండి, ఏం చేయలేం కదా. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. సో వీటన్నిటి కారణంగా కూడా ఈ కల్చర్ వల్ల కూడా చాలామంది అమెరికన్స్ నైట్ బయటికి రావడానికి పెద్దగా ఇష్టపడరు అనమాట. డే టైం కూడా సేమ్, వాళ్ళ వర్క్ ఉండటం వల్ల డే టైంలో పెద్దగా బయటికి రారు. ఇలా రకరకాల రీజన్స్ అండి, మనం ఒక రీజన్ అని చెప్పలేం, కానీ ఇలా చాలా రకాల రీజన్స్ వల్ల మనకి రోడ్ల మీద అమెరికాలో జనాలు అనేవాళ్ళు అస్సలు కనిపించరు. నాకు తెలిసినంతవరకు ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్న కాడైతే మాత్రం డే టైంలో అయినా నైట్ టైం అయినా ఎప్పుడైనా ఆ కమ్యూనిటీ వరకు మాత్రం తిరుగుతూ ఉంటారు, జనాలు కనిపిస్తూనే ఉంటారు. కానీ మీరు అమెరికన్ కమ్యూనిటీలోకి వెళ్ళి చూడండి, నైట్ 7 తర్వాత మీరు ఎవరిని చూడలేరు. లోపల ఎల్లో కలర్ లైట్స్ మాత్రం వెలుగుతూ ఉంటాయి, కానీ మనుషులుగా బయట తిరగరు. ఒకవేళ తిరిగినా కూడా సమ్మర్ టైంలో 1 గంట ఎక్స్టెండ్ చేసుకుంటారు, అంటే 8:30, 9 వరకు. అప్పటికి డిన్నర్ ఫినిష్ చేసుకొని జస్ట్ బయట అట్లా కూర్చోవడమో, లేక పార్కు కాడికి అట్లా రావడమో, లేదంటే ఏదైనా గేమ్స్ కండక్ట్ చేస్తుంటే అవి చూడటానికి ఉండడమో తప్ప పర్టికులర్గా ఊరికే రోడ్ల మీద అయితే తిరగరండి. ఇక్కడ వాళ్ళకి అది అలవాటైపోయింది. సో ఇక్కడ కల్చర్ వల్ల కావచ్చు, దేనివల్ల అయినా కావచ్చు, వాళ్ళకి అది అలవాటు అవ్వడం వల్ల మనం అమెరికన్ కమ్యూనిటీలో నైట్ టైం మనుషులను అస్సలు చూడలేమండి, ఇంపాసిబుల్. కానీ ఇండియన్ కమ్యూనిటీస్లో జనాలు అయితే కనిపిస్తూనే ఉంటారు. నైట్ 10 అయినా 11 అయినా సమ్మర్ టైంలో అయితే కనిపిస్తూనే ఉంటారనమాట. ఎందుకంటే ఆఫీస్ ఫినిష్ అయిపోయినాక డిన్నర్ చేసేసి సరదాగా తిరుగుతూ ఉంటారు. అమెరికాలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బాగా బిజీ, న్యూయార్క్, టైమ్ స్క్వేర్ లాంటి ఏరియాల్లో తప్ప, నార్మల్ ఏరియాల్లో, డౌన్ టౌన్లో అలాంటి ఏరియాల్లో తప్ప మనకి జనాలు అనేవాళ్ళు రోడ్ల మీద చాలా వరకు కనిపించరండి. దీనికి ఇవన్నీ రీజన్స్ అనమాట. నేను చెప్పిన రీజన్స్ కరెక్ట్ అంటారా కాదంటారా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.